రాజకీయ ప్రక్షాళన కోసం తొలి అడుగు. హైదరాబాద్లో 1, 2, 3 స్వచ్ఛ పాలిటిక్స్ ప్రతినిధుల సభ. స్వార్థమే పరమావధిగా మారిపోయిన రాజకీయ వ్యవస్థని ప్రక్షాళన చేసేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరాన్ని హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ప్రతినిధులతో 1, 2, 3 స్వచ్ఛ పాలిటిక్స్ సంస్థ ఎలుగెత్తి చాటింది. కొత్తపేట నాగోల్ రోడ్డులోని హిమాలయ బ్యాంక్వెట్ హాల్లో జరిగిన స్వచ్ఛ పాలిటిక్స్ ప్రతినిధుల తొలి సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యావంతులు, మేధావులు, స్వచ్ఛంద సామాజిక సంస్థల ప్రతినిధులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రజల్లో ప్రశ్నించే తత్వం పెరగాలని, నోటుకు ఓటుని అమ్ముకునే దౌర్భాగ్య పరిస్థితి దూరం కావాలని, జవాబుదారీతనం లోపిస్తున్న రాజకీయ వ్యవస్థ ప్రక్షాళనకు అంతా నడుం బిగించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. యువతీ యువకుల హృదయాల్లో చెర మీదకి వచ్చి, ఒకే వేదిక మీదకి వచ్చి 10 రోజులకో, సంవత్సరానికో, 5 ఏళ్లకో ఎప్పటికైనా ఖచ్చితంగా మనం లక్ష్యాన్ని చేరుకోగలం. ఖచ్చితంగా మన స్వచ్ఛ రాజకీయాలని సాధించగలం. కానీ అందుకు కావాల్సింది ఒకటే, చిత్తశుద్ధి. చిత్తశుద్ధితో ముందుకు కదులుదాం. అవినీతి రహితంగా, కులమత రహితంగా, సమాజ హితమే మన ధ్యేయంగా మనందరం కలిసి ముందుకు సాగుదాం. సోదరులారా, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు పూజ్యులు జయప్రకాష్ నారాయణ గారు మీ అందరికీ మార్గనిర్దేశం చేస్తారు. ముందుగా బడే జానీ గారిని మనసారి అభినందిస్తున్నాను. ఎందుకంటే మనందరం హాయిగా మన బతుకు మనం బతికితే కాదనేవాడు ఎవరు లేడు. మన్నెవరు తుపాకీ పెట్టల ఈ దేశం కోసం ఏమన్నా చేయమని చెప్పని. మీరంతా ఎండాకాలంలో మరి హైదరాబాద్ నగరం నుంచి కాకుండా రాష్ట్ర నలుమూల నుంచి ఉంటారు. ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఏదో ఒకటి చేయాలి మనం, మన జాతి కోసం, మన సమాజం కోసం అన్న తపన ఉంది. ఇవాళ టెక్నాలజీ అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి ఇలాంటి మంచి మనసున్నవారు అందరినీ కలిపి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు మీ అందరినీ మనసారా అభినందిస్తున్నాను. నేను 3 అంశాలు క్లుప్తంగా ప్రస్తావించి మీకు ఇస్తాను ఛాన్స్. ఇంకా ఒక ఇంటరాక్షన్ లాగా పెట్టుకుందాం. బ్రీఫ్గా క్వశ్చన్ ఆన్సర్ లాగా కాసేపు ఏమన్నా మాలాంటి వాళ్ళకి అనుభవం కానీ, లేకపోతే దేశం గురించి నేర్చుకున్నది కానీ ఏమన్నా ఉంటే దాన్ని మీ తనానికి కనుక పంచితే మీరు మళ్ళీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు సంపడకుండా వేగంగా నేర్చుకోవచ్చు. దాని మీద ఇంకా పెరగచ్చు. మానవ జాతికి మిగతా జంతువులకు ఉన్న తేడా అది. ఇతరుల నుంచి నేర్చుకునే శక్తి, ఒక తరం నుంచి ఇంకో తరానికి నేర్పే శక్తి ఒక మానవ జాతికి మాత్రమే ఉంది. మొట్టమొదటిది మీరంతా మనసులో ఉంచుకోవాల్సింది, ఇది సుదీర్ఘమైన పోరాటం. మరోసారి వారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ సంస్థని, మీరందరూ చేస్తున్న ప్రయోగాన్ని. నిరాశపడొద్దు. పదునైన ఆయుధంగా మీరు మీ పరిజ్ఞానాన్ని మలచాలి. మీ అనుభవం నుంచి, 10 మంది అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవాలి. సామాన్య ప్రజల్ని దీనిలో భాగస్వాములు చేయాలి. మనదో చదువుకున్న వాళ్ళు, చొక్కా ప్యాంట్ వేసుకున్న వాళ్ళు అనుకుంటే ప్రజాస్వామ్యం కాజాలదు. ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు అనుకుంటే ప్రజాస్వామ్యం కాజాలదు. సామాన్యుల దారికి తీసుకురావాలి. ఈ వ్యవస్థ మార్పులో వారిని భాగస్వాములు చేయాలి. అధికారాన్ని ఇక్కడ తీసుకురావాలి. వ్యవస్థీకృత మార్పులు తేవాలి. సార్, ఇది పేద, ధనిక, మధ్యతరగతి వర్గాలు కాకుండా ఎప్పుడు అంటే మేమంతా కలిసి ఏం చేస్తే ప్రతి ఒక్కరికి ఆర్థిక స్థాయి సమానంగా ఉంటుందో చెప్పండి సార్ ప్లీజ్. దేవుడు ప్రత్యక్షమై నువ్వు చాలా కోరుతున్నావా, గొంతెమ్మ కొరకలు అన్నీ లేవు, ఒక్కటే ఇస్తానంటే నేను కోరుకున్నది ఒక్కటే, విద్య విద్య విద్య. ఆ రంగంలో ఇప్పుడు ఇందా మాట్లాడుకున్నాం కదా, అది గట్టిగా చేయండి. ఇంకా చాలా చేయొచ్చు. ఇదొక్కటి చేయండి. అసలు ఈ దేశంలో చాలా పెను మార్పులు. విద్య అంటే ఊరికే పరీక్షల మార్పులు కాదు, ఆలోచించే శక్తి సార్. ఒక ప్రకృతి ఇచ్చిన మేధస్సు రక్షించే శక్తి. లాస్ట్ అనుకున్నాం కదా తమ్ముడు. సార్ ఒక్కటి సార్ ప్లీజ్. నేను టైంకి వచ్చాను కాబట్టి టైంకి వెళ్ళాలి. మరి మీరు నాకు ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పటి వరకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, ఎన్నో రాజకీయ పార్టీలు, చివరికి మీరు స్థాపించిన పార్టీ కూడా సమాజంలో ఒక మంచి మార్పు కోసం తీసుకొచ్చారు. ఎందుకు అది సక్సెస్ కాలేకపోతుంది? ఇంకోటి సార్, మన రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ చెప్పాడు, ఎప్పుడైతే దేశంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సంస్కరణలు సమానత్వం వస్తుందో అప్పుడే దేశం బాగుపడుతుంది, పబ్లిక్లో ఉన్న మూఢనమ్మకాలు పోతాయన్నాడు. అవి ఎందుకు ఇప్పటి వరకు కాలేకపోతున్నాయి? దానికి ఆన్సర్ చెప్పండి. ఓకే, లాస్ట్, అబ్సల్యూట్ లాస్ట్. తమ్ముడు, కర్ణుడి చావు కారణాలు ఏమిటంటే ఎన్నున్నాయి. కాబట్టి మన ప్రజలలో తగిన చైతన్యం ఇంకా పూర్తిగా రాలా. మిగతా లక్ష్యం చెప్పొచ్చు నేను.
రెండు, మన ఎన్నికల వ్యవస్థ ఈ వ్యవస్థని మార్చడం కోసం పోరాడే వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యవస్థ కాదు, పాతుకుపోయిన వాళ్ళకి అనుకూలంగా ఉన్న వ్యవస్థ. రెండు పార్టీలు బలంగా పాతుకుపోతే వాళ్ళ కోసం పనికొచ్చే వ్యవస్థ తప్ప ఆ వ్యవస్థలో ఉన్న తప్పుని సవరించడం కోసం పోరాడేటువంటి కొత్త శక్తుల కోసం ఉన్న వ్యవస్థ కాదు. మనకున్నటువంటి సమాజంలో పాపం జీవన పోరాటం, రేపు పొద్దున తిండెట్లాగా నా బతుకట్లాగానే పోరాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అలాంటి సమాజంలో ఒక్కరోజు మార్పు రాదు. ఇది అందుకే నేను చెప్పిన దీర్ఘకాల పోరాటం కావాలని చెప్పని. అందరూ కోఆర్డినేటర్స్ అందరూ నిలబడాలి. ఓ చిన్న ప్రార్థన ప్రతిజ్ఞ ఉంది, అందరం ప్రతిజ్ఞ చేద్దాం సార్ ద్వారా. మైక్ అన్న ఒకళ్ళు పట్టుకోవాలి, ఇదన్నా ప్లీజ్ 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 అందరూ లైన్లో ప్రతిజ్ఞ చేయాలి ప్లీజ్. ప్రతిజ్ఞ కోఆర్డినేటర్స్ అందరూ స్వచ్ఛ పాలిటిక్స్ ప్రతిజ్ఞ మొత్తం. బాబు అందరూ చేయాలా పెడతారా? ప్రతిజ్ఞ. నేను స్వచ్ఛ పాలిటిక్స్ ఉద్యమ సంస్థలో స్వచ్ఛ పాలిటిక్స్ ఉద్యమ సంస్థలో ఒక సభ్యుడిగా కుల మత ప్రాంతాలకు అతీతంగా నా వంతు కర్తవ్యాన్ని మనసా వాచా నెరవేరుస్తానని సమాజంలో వ్యవస్థల్లో జరిగే అన్యాయాలపై పోరాడతానని నా దృష్టిలోకి వచ్చే ప్రభుత్వ అధికారుల అవినీతి లేదా వారు చేసే చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై సంఘటితంగా నిరసన తెలుపుతూ పోరాడతానని మేము చేసే ప్రతి కార్యక్రమం చట్ట పరిధిలో చేస్తూ ఎప్పటికీ సామాన్య ప్రజల పక్షంగా పోరాడుతానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. జై హింద్. మిత్రులారా, ఈరోజు చాలా ఉద్వేగంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే తెలంగాణలోని 31 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలు, ఎక్కడెక్కడో కొన్ని వందల కిలోమీటర్ల దూరం, ఆ 100 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించి మనల్ని ఇక్కడ ఒకే చోట ఒకే వేదిక మీదకు కలిపింది ఒక పెళ్ళో ఒక శుభకార్యమో కాదు, సమాజ కళ్యాణం కోసం పరితపిస్తున్న సైనికులు ఈరోజు అందరూ ఒకే భావజాలంతో ఇక్కడికి చేరారు. మార్పు కోసం సిద్ధంగా ఉన్నారు. సమాజాన్ని మార్చడానికి సైనికుల్లా మేము పనిచేస్తున్నాం అని ముందుకు వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళ వల్లే ఈరోజు ఇంకా మానవత్వం బతికి ఉంది అనిపిస్తుంది. ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళని చూస్తేనే లేదు, ఈ సమాజం పూర్తిగా పతనం కాకుండా మనం కాపాడుకోగలం అనే ఒక ఆత్మవిశ్వాసం మనలో కలుగుతోంది. స్వచ్ఛ పాలిటిక్స్ అనే ఈ సంస్థకి 11 నెలల క్రితం ఒక చిన్న గదిలో కూర్చొని నేను నా మదిలో నుంచి వచ్చిన ఆలోచన ద్వారా అంకురార్పణ చేశాను. ఈ సమాజాన్ని ఏ విధంగా మార్చాలి, పతనమైపోతున్న ఈ వ్యవస్థకి కారణంగా నిలుస్తున్న రాజకీయ వ్యవస్థని ఎలా శుభ్రం చేయాలి, స్వచ్ఛమైన నాయకులు ఎలా పుట్టుకురావాలి, స్వచ్ఛమైన నాయకుల పాలన రావాలంటే మనమేం చేయాలి, ప్రజలేం చేయాలి, ప్రజల బాధ్యత ఏంటి అనే అంశాలని దీర్ఘంగా ఆలోచించినప్పుడు ఖచ్చితంగా మనలాంటి భావాలు ఉన్నవాళ్ళు ఇంకా అనేక చోట్ల ఉంటారు. వీరందరినీ ఒకే వేదిక మీదకి తీసుకువస్తే వీరందరితో కలిసి మనం ప్రజల్లోకి వెళితే ఖచ్చితంగా ప్రజల్లో మనం మార్పు తేగలం అనే ఒక విశ్వాసంతో నేను ఒక అనామకుణ్ణి, నేను ఒక సాధారణమైన జర్నలిస్ట్ని. వీళ్ళందరినీ పిలవాలంటే ఒక వేదిక కావాలి. అదే 123 స్వచ్ఛ పాలిటిక్స్ ఫేస్బుక్ పేజీ అయింది. ఆ 123 స్వచ్ఛ పాలిటిక్స్ ఫేస్బుక్ పేజీ ద్వారా లక్షలాది మందితో ఇంటరాక్ట్ అయ్యి లక్షలాది మంది అభిమానాన్ని మా పేజీ చూరగొంది. అదే సందర్భంలో కొన్ని వందల మందితో చాటింగ్ చేయడం జరిగింది, వారితో మా భావాలను పంచుకోవడం జరిగింది, వారి భావాలను స్వీకరించడం జరిగింది. ఈ 11 నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారితో చర్చలు, సంప్రదింపులు, పరస్పర భావాల ఎక్స్చేంజ్ తర్వాత ఈ 123 స్వచ్ఛ పాలిటిక్స్ అనే ఒక ఉద్యమ సంస్థని మనం ప్రారంభించుకొని మనందరి ప్రతినిధులతో మనం ప్రజల్లోకి ప్రత్యక్షంగా వెళ్ళి ఇప్పటిదాకా ఫేస్బుక్ వేదికగా పంచుకున్న భావాల్ని నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజల్లో మార్పును తీసుకువద్దాం.
ఇదేమీ అసాధ్యమైన విషయం కాదు, ఈ ఎన్నికల వ్యవస్థని మార్చడం ఎవరి వల్ల కాదు అనే ఒక దురభిప్రాయాన్ని పక్కన పెట్టి మనం తలుచుకుంటే సాధించలేనిది ఏమీ ఉండదు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వ్యవస్థని పాడు చేసింది మనమే. ఎవరైతే పాడు చేశారో, ఎవరైతే ఈ వ్యవస్థను నాశనం చేశారో వారే ఈ వ్యవస్థకి మరమ్మతులు చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనమందరం కలిసి ఈ వ్యవస్థను మరమ్మతు చేయాలి. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఇటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ఈ 123 స్వచ్ఛ పాలిటిక్స్ అనే సంస్థను ఎంతైనా అభినందించవలసినటువంటి అవసరం ఉంది. స్వచ్ఛ సమాజం కోసం ఏ రకంగా మనం ముందుకు పోవాలి అని ఒక ఆలోచన ముఖ్యంగా యువకుల్లో కలుగజేసి ఈరోజు ఇక్కడ ఇంతమందిని గ్యాదర్ చేశారంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని అనుకోవాలి. కేవలం సోషల్ మీడియా ద్వారానే ఇది సాధ్యమైంది. మీరందరూ కూడా యువకులు, చాలామంది, మోస్ట్ ఆఫ్ దెమ్. ఆ యువకులందరిలో కూడా స్వచ్ఛమైన సమాజం కావాలి, దాన్ని ఎట్లయినా మనం సాధించుకోవాలి అనేటువంటి పట్టుదల ఉన్నట్టుగానే, లేకపోతే ఇంతమంది ఇన్ని ప్రదేశాల నుంచి ఇంత దూరం వచ్చి ఈరోజు ఇక్కడ అందరూ అసెంబ్లీ అయినారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. యువతలో బాగా ఉంది స్వచ్ఛమైన సమాజం కావాలి, అది ఏ రకంగా సాధించుకోవాలనే దాంట్లోనే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు. చాలామంది ప్రజలు ఉన్నారు, మంచి సమాజం కావాలి, మొత్తం రాజకీయ వ్యవస్థ మారిపోవాలి అనేటువంటి దృక్పథం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే అది ఏ రకంగా మనం రావాలి అనేది తెలియక చాలామంది జిగుప్సతో ఇంకా ఈ రాజకీయ వ్యవస్థను మనం మార్చలేము, మన గతి ఇంతే అనే రకంగా ఒక దిగుప్సాకరంగా డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు. అటువంటి వారిని అందరినీ కూడా తట్టి లేపేటువంటి ఒక ఇటువంటి సంస్థ తప్పకుండా సఫలీకృతమవుతుందని చెప్పిన ప్రగాఢమైన నమ్మకం. ఎందుకంటే ప్రజల్లో 95% ఏ రాజకీయాలతో సంబంధం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా స్వచ్ఛమైన సమాజం కోరుకునేవారే. వారికి ఒక పార్టీ మీద కానీ ఇంకో దాని మీద కానీ అంత అటాచ్మెంట్ లేకుండా ఉండేవాళ్ళే చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం రాజకీయం చూస్తే కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతనే రాజకీయాలు ఉన్నాయి. కాబట్టి మీరు యువత అందరూ కూడా ఓటర్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజాసేవకు ఎవరైతే అంకితం అవుతారో అటువంటి నిస్వార్థ పరుని, వాడికి ఏమీ లేకపోవచ్చు, వాడికి నయా పైసా ఖర్చు పెట్టి శక్తి ఉండదు, అటువంటి వాడైతే ప్రజాసేవ చేయగలడు. కానీ ఈ ధనవంతులు జోలికిపోతే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు మనం వీ కెనాట్ ఎక్స్పెక్ట్. కాబట్టి ఒక కొత్త తరం రాజకీయ నాయకులను మనం తీసుకురావాలి. అది ఒక ఎలక్షన్లో సాధ్యమవుతుందని నేను చెప్పను. ఎప్పుడైనా కానీ మనం ఆ యొక్క ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. ఓటర్ను చైతన్యం చేసేటువంటి ప్రయత్నాన్ని వదిలిపెట్టకూడదు. ఒకసారి ఒక ఎలక్షన్లో కనీసం ఒక 10 మందిని మనం అటువంటి వాళ్ళని గెలిపించుకోగలిగినా కూడా ఇంకా నెక్స్ట్ ఎలక్షన్కో తప్పకుండా ఇంప్రూవ్మెంట్ జరుగుతూ ఉంటుంది. ప్రజల్లో కూడా మార్పు వస్తుంది. ఎందుకంటే ఒక 10 మంది అయినా కూడా వాళ్ళు దే విల్ ప్రూవ్ దేర్ వర్త్. ఒక 10 మంది ఉన్నా కూడా వాళ్ళు రేపు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఎంటర్ అయితే డెఫినెట్గా వాళ్ళు ప్రజా సమస్యల గురించి చర్చిస్తారు. దాని గురించి ప్రశ్నించేటువంటి అధికారం వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమాజాన్ని మనం బాగుపరచాలంటే తప్పకుండా మనం కొత్త తరం నాయకుల్ని ఎన్నుకోవాలి. ఆ నాయకుల్లో కూడా రిప్రజెంటేటివ్గా నిలబడినప్పుడు వాని యొక్క చరిత్ర మనం క్షుణ్ణంగా తెలుసుకొని నిస్వార్థంగా వానికి ఆ ఫిలాసఫీ, ఆ బెంట్ ఆఫ్ మైండ్, ప్రజాసేవగా ఉండే మైండ్ ఉండే వాళ్ళనే ఎన్నుకోగలిగితే తప్పకుండా మనం సమాజంలో మార్పు తీసుకురాగలమని నేను దృఢంగా నమ్ముతున్నాను. లక్ష్మణ్ రెడ్డి గారు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి గారు చాలా చక్కని సందేశం అందించారు. ఒక మంచి నాయకుల్ని కులమత రహితంగా అతని బ్యాక్గ్రౌండ్ చూసి, అతని క్వాలిటీస్ చూసి మనం ఎన్నుకోవాలి అనే ఒక చక్కని సందేశాన్ని ఇచ్చారు. ఇవాళ రాజకీయాలు భ్రష్టు పట్టాయంటే కేవలం మనం అతని అంగబలాన్ని, అర్ధబలాన్ని, కులబలాన్ని చూసి ఓటేయటం వల్లే ఈ పరిస్థితి దాపురించింది. ఆ పరిస్థితిని ఎంచి మనం ప్రజల్ని దారి మళ్లించాలి, ప్రజల్ని ఒక స్వచ్ఛమైన మార్గంలోకి నడిపించాలి. ఆ బాధ్యతని ఒక సైనికుల్లా మనం అందరం తీసుకుందాం. ఒక అరగంట సేపు ఈ సెషన్ ఇంకా కొనసాగుతుంది. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. మనం లంచ్ ముగించుకొని
మళ్ళీ ఈ సమావేశాన్ని కొనసాగిద్దాము. గత 2 దశాబ్దాల కాలం నుండి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్న కృషివలుడు, మేధావి చలసాని శ్రీనివాస్ గారు ఈ సమావేశానికి విచ్చేశారు. ఆయనకి సాదర స్వాగతం పలుకుతున్నాం. శ్రీనివాస్ గారికి బొకే ఇవ్వాల్సిందిగా గుంటూరు నుంచి వచ్చిన నారాయణరావు గారు, రిటైర్డ్ ఎంప్లాయ్, ఆయన కోరుతున్నాం. ఇలాంటి ఒక గొప్ప సదస్సు, నెత్తురు మండే ఏకూర్లారా రారండేని పిలుపునిచ్చి సదస్సు నిర్వాహకులందరికీ వడేజాని గారు సహా నాకు ఇవాళ నేను మాట్లాడేది ఇక్కడ తెలిసి స్టేజ్ మీద ఉంది వివేక్ బాబు గారు, ఏదో మార్పు కావాలని ఆ కొరడా తీసుకొట్టే నరేష్ గారు, తీవ్రవాది అన్నమాట మార్పులో అక్కడ వీర రాఘవరెడ్డి గారు, వీళ్ళు సభలో తెలుసు. మీ అందరికీ వాళ్ళ అందరికీ నేను అలాగే శ్రీనివాసరెడ్డి గారు కూడా అందరూ పరిచయం, అందరూ వచ్చినందుకు ఒక కసితో నేను మీరు వచ్చిన సందర్భం కూడా చాలా కసితో పట్టుదలతో వచ్చారనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతో మార్పు చేయాలని లేకపోతే ఇక్కడికి వచ్చేవాళ్ళు కాదు. నేను ఫ్రీగా మాట్లాడవచ్చు, రెస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, ఇబ్బంది లేదు కదా, మన అభిప్రాయాలు పంచుకోవచ్చు కదా. అంటే మీ వరకు ఇబ్బంది లేదు, మిగతా వాళ్ళు కేసులు పెట్టినా నాకు ఎలాంటి బాధ లేదు. ప్రిపేర్డ్ ఫర్ ఎనీథింగ్, ఫ్రీగా మాట్లాడతాను. రాజకీయాల్లో మనం 2 విషయాలు ఇక్కడ మాట్లాడుకున్నాం. స్వచ్ఛ సమాజం కోసం, సమాజంలో కలుషితమైపోయిన సమాజాన్ని మార్చడానికి కలుషితమైపోయిన రాజకీయాలు ఏదైతే ఉన్నాయో ముందర దాంట్లో స్వచ్ఛతను తీసుకొచ్చి తద్వారా స్వచ్ఛ సమాజాన్ని నిర్మించడం కోసం. అంతే కదండి. సమాజంలో కాలుష్యం పెరిగిపోయింది, మనుషుల్లోనూ అవినీతి పైనుంచి కింద వరకు ఒక జాడ్యంగా తయారు చేసేసిన సమాజం. గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఏదైతే అంటున్నామో కింద సమాజం కూడా పూర్వం 100 కోట్లు నాటి పట్టుకుంటే ఏదో అనుకునేవారు, ఇవాళ 500 కోట్లు నాటి జైలు నుంచి వస్తుంటే విరాజనాలు బతుకుతున్నాం కదా. ఆ సిచ్యువేషన్ కాదు మనం కోరుకునేది. సమాజం బాగుండాలి, స్వచ్ఛ సమాజం కావాలి, స్వచ్ఛ పాలిటిక్స్. అందుకని సమాజంలో ఎక్కడున్నా సరే మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఇస్ ఈ కాంప్రమైజ్ పాలిటిక్స్ ఆడొద్దండి. తుక్కుగా ఈ మకిలు పెట్టిన రాజకీయ వ్యవస్థని సరుపు కాదు, ఫినాయిల్ కాదు, ఈ యాసిడ్ వేసి దాన్ని కడిగేసేస్తే తప్ప ఇంకా బాగా వేళ్ళునుకుపోయిందని గమనించమని కోరుతూ ఒక గట్టి నిర్ణయం తీసుకోండి. వీళ్ళు ఎవరో మనకు వద్దు, కొత్త రాజకీయం కావాలి. స్వచ్ఛంగా మన సమాజాన్ని నిలపాలి. అవినీతి పరుల్ని, అక్రమార్కుల్ని, ఈ వారసత్వ కుటుంబ రాజకీయాలను కూడా పక్కన పెట్టండి. వాళ్ళని తీసుకురావాలని కోరుతూ ఖచ్చితంగా నిలబడి నేను మీ ఒక్కొక్కరికి చెప్తున్నాను, మై హంబుల్ రిక్వెస్ట్, అభ్యర్థిస్తున్నాను మిమ్మల్ని, ఆ వాదన మీద నిలబడండి. నేను ఎప్పుడో చెప్పాను, 100 మంది చాలు, ఈ రాష్ట్రాలను మార్చడానికి 100 మంది సరిపోతారు. ఓన్లీ 100. సురేష్ గారు మీ గురించి మాట్లాడా, 100 పీపుల్, 100 మంది సరిపోతారు. ఆ 100 మంది ఒక శక్తిగా మారితే తుడిచేయచ్చు. నేను మీ దగ్గర నుంచి అది ఆశిస్తాను, అంతకుమించి ఏమాల్సింది మా అభ్యర్థన అండి. ఇది అభ్యర్థన మొత్తం చేసి కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన పెద్దలకి, మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు సూర్యకళ, నేను హైదరాబాద్లో ఉంటాను. ప్రత్యేకంగా చెప్పుకోవడానికే లేదు, మీలో ఒకరిని, మీలాగానే నేను. సమాజంలో మార్పు కోరుకునే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సో గత 10 సంవత్సరాలుగా నేను కూడా నాకు తోచింది నేను సమాజానికి ఎలా చేయాలి, ఏం చేయాలి అని ఆలోచించి ఇది అది అని డిఫరెన్సెస్ పెట్టుకోకుండా ఎలా అయితే అలా చేస్తున్నాను. రైతుల కోసమైనా కానీ, చదువుకోవాలనుకున్న పిల్లల కోసమైనా సరే కానీ, చదువుకు పంపించలేని తల్లిదండ్రుల కోసమైనా కానీ, రిమోట్ ఏరియాస్లో, అంటే ఇప్పుడు నేను తెలంగాణ, నన్ను చాలామంది అడుగుతుంటారు, అంత దూరం ఆంధ్రాలో నల్లమల్ల ఫారెస్ట్లో ట్రెక్కింగ్ చేసి వర్షం పడుతున్నా పట్టించుకోకుండా వెళ్ళి అక్కడ వాళ్ళకి సహాయం ఎందుకు చేస్తావని. అంటే అలాంటి ప్లేసెస్లో కూడా నేను ప్రాజెక్ట్స్ చేశాను. మనం మంచి పని చేయాలనుకుంటే ఎంతోమంది మనకు సహకారం చేస్తారు, ఎంతోమంది మనతో వస్తారు అన్న విషయం నేను నా 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో చూశానండి.
ఆ ఎక్స్పీరియన్స్ తోటే చెప్తున్నాను. 1 to 3 స్వచ్ఛ పాలిటిక్స్ ఏదైతే మన అన్నయ్య మొదలుపెట్టారో దానికి ఇది ఒక ఫౌండేషన్. మనం అందరం కలుసుకోవడానికి ఒక వేదిక, చర్చించుకొని మనం ఏం చేయాలి అని ప్రతి ఒక్కటి విశ్లేషించుకోవడానికి వేదిక కాదు ఇది. మనల్ని ఒకరొకరం తెలుసుకొని ఆ తర్వాత ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళు ఆ పర్టికులర్ డివిజన్లో ప్రత్యేకించి పనిచేసి కలిసికట్టుగా ఒక టీం లాగా దాన్ని ముందుకు తీసుకెళ్ళి దాంట్లో ప్రక్షాళన చేసుకోవాలని నా ఉద్దేశం. అలాగే చేస్తారని అనుకుంటున్నాను. దాంట్లో నేను ఏ చిన్న సేవ చేయగలిగినా నా అదృష్టం అని అనుకుంటాను. మన జీవితం అనేది సంపద. చాలామంది సంపద గురించి మాట్లాడారు. సంపద అంటే ఏంటి అన్నది మనం ఆలోచించుకోవాలి. సంపద అంటే డబ్బుతోనే పూనుకున్నది కాదు. సంపద డబ్బుతో రాదు. సంపద అనేది 10 మందిలో మనకున్న పేరు, 10 మందితో మనం ఎంత అనుభవాన్ని మనము పొందుతున్నామన్నది జ్ఞానం. జ్ఞానం అంటే ఎడ్యుకేషన్ కాదు. కొంతమంది అన్నారు పొలిటీషియన్స్ పీజీ చేయాలి, డిగ్రీ చేయాలి అని. మీకు తెలుసా కోట్లు లక్షలు పోగొట్టుకుంది ఎవరు? ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్. వాళ్ళకి టెక్నాలజీ వచ్చింది కాబట్టి వాళ్ళకి ఫోన్లలో మీకు 5 కోట్లు ఇస్తాము 10 కోట్లు ఇస్తాము అని అంటే ఆ వలలో చిక్కుకుంది ఆ చదువుకున్న వాళ్ళే. చదువుతో వివేకం రాదండి. నేను చదువుకున్నదాన్నే, నేను చదువు చెప్తాను, బట్ దాంతో వివేకం రాదు. ఎంతోమంది మనకు స్ఫూర్తిదాయకం, వాళ్ళు ఎవరు చదువుకోలేదు. మీరు చూసుంటారు చాలామంది డ్రాప్అవుట్స్ యూఎస్లో వినుంటారు ఎంత గొప్ప పనులు చేశారు. మనలో ఉన్న లోపం ఏంటంటే భారతదేశంలో అంతకంటే గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతో సంపదను ఇచ్చారు. కానీ మనం వాళ్ళని మర్చిపోయి ఎవరైతే మార్కెట్ చేసుకుంటారో వాళ్ళనే గుర్తుంచుకుంటాం. స్టీవ్ జాబ్స్ అయినా సరే, లేకపోతే మీరు బిల్ గేట్స్ తీసుకున్నా సరే, అందరూ స్కూల్ డ్రాప్అవుట్సే. వాళ్ళు చాలా సంపదను ఆర్జించారు. కానీ పోయేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో మీకు తెలుసా? ఎప్పుడైనా మీరు చదివారా? హిట్లర్ అయినా సరే, ఎవరైనా మీరు పెద్ద గొప్ప వాళ్ళని చూడండి, వాళ్ళు ఎన్ని మంచి చెడు పనులు చేసి ఎంతో గొప్ప పేరుని మంచిగా లేకపోతే చెడ్డగానైనా సరే ప్రత్యేకించి ఉన్నా కూడా పోయేటప్పుడు వాళ్ళు ఏం మాట్లాడారో మీరు గుర్తు చేసుకుంటే మనం ఏం చేయాలి అన్నది దిశానిర్దేశం అవుతుంది. ఎప్పుడైనా సరే పర్పస్ ఆఫ్ లైఫ్ చూసుకోవాలండి. ఈ రోజుకి నేను బండి కొన్నానా, లేకపోతే లగ్జరీ కార్స్లో తిరిగానా, మాల్స్లో ఉన్నానా, ఎలాంటి బట్టలు వేసుకున్నాను, ఏ కంపెనీ వాచ్ నేను వేసుకుంటున్నాను అన్నది కాకుండా మనం చిన్న విషయాలలో మన దేశంకి ఉన్న మన ప్యాట్రియాటిజాన్ని చూపించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక వస్తువు కొంటాం, అది ఏ కంపెనీది, అది ఎక్కడి నుంచి వచ్చింది, అదే కొనాలా, లేకపోతే నా రాష్ట్రంలో ఎవరైనా దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేశారా, నేను అతనికి సహాయపడగలనా, నా తోటిగా ఉన్న వాళ్ళకి ఏదైనా సహాయపడగలనా అన్నది చూసుకోవాలి. అందులోనే మనకు ఎంతో విలువైన సంతోషం ఉంది, ఎంతో సంపద ఉంది, ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. నేను మీ అందరినీ అదే కోరుకుంటున్నాను. మన ఫుడ్తో కూడా మన సంస్కారం, మన ఆలోచనలు ఉంటాయి. అది కూడా పాయిజన్ అయిపోయింది ఈరోజు. రైతులు బాధపడుతుంది ఎందుకు? ఫర్టిలైజర్స్ యూరియా అని చెప్పేసి ప్రలోభ పెట్టి వాళ్ళకి తప్పు నేర్పించి మన సారవంతమైన భూమిని నాశనం చేశారు ఈరోజు. అది ఎవరు చేసింది? ప్రభుత్వం. దానికి మనమే సహకరించాం. అవి తీసుకోవడం ఎందుకు? అవి తీసుకొని వాటిని వాడడం ఎందుకు? కోకోకోలా అంటే పేరు తీసుకుంటున్నానని కాదు, కూల్ డ్రింక్స్ తాగుతాం. అది ఏ కంట్రీకి వెళ్తుంది? బర్గర్స్ తింటాం, ఏ కంట్రీకి వెళ్తుంది? కానీ నాకు సంతోషం ఏంటంటే నాలాగా నేను ఒక్కదాన్నే ఇది ఆలోచించడం. నాకు తెలిసి మీరందరూ కూడా ఇలాగే ఆలోచిస్తుంటారని అనుకుంటున్నాను. ఈ ఆలోచన అనేది మనకే ఉండకుండా ఒక 100 మందికి బయటికి వెళ్ళాలి, 1,00,000 మంది, కోట్ల మంది మనతో చేరాలి. స్వచ్ఛ పాలిటిక్స్ ముందుకెళ్ళి ఒక నవ భారతాన్ని నిర్మించాలి అని కోరుకుంటున్నాను. అది అంతా యువకులతోటే సాధ్యమని స్వామి వివేకానంద గారు ఎప్పుడో అన్నారు. ఆయన అడుగుజాడల్లో నాకు తెలిసి నేనే కాదు, మీలో కూడా చాలామంది నడుస్తుంటారు. అలాగే అనుకొని మనము ఒక నవభారతాన్ని నిర్మించుకుందాం. స్వచ్ఛ పాలిటిక్స్ దాంట్లో ఒక మంచి రోల్ ప్లే చేయాలని కోరుకుందాం. దాంట్లో మనకి ఎంత సేవ చేయగలిగితే అన్నయ్య చెప్పినట్టు దిశానిర్దేశాన్ని విని దాన్ని ముందుకు తీసుకెళ్దామని మీ అందరినీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు కోవూరు వీర్రాఘవరెడ్డి.
మాది ఈస్ట్ గోదావరి తూర్పుగోదావరి జిల్లా కొప్పవరం గ్రామం, అనపర్తి మండలం మాది. నేను మెడ్రాస్ మ్యూజిక్ అకాడమీలో శాస్త్రీయ సంగీతంలో పీజీ చేసి ఒక 14-15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చానండి. నేను వచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల క్రితం తెలంగాణ విభజన జరిగిన తర్వాత కొన్ని కారణాల వల్ల ఆంధ్ర అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ స్థాపించాల్సి వచ్చింది. అంటే తెలంగాణలో బ్రతుకుతున్న ఆంధ్రుల అసోసియేషన్. సో దానికి ప్రెసిడెంట్గా ఉన్నందుకు నాకు చాలా కేసులు నా మీద పెట్టి తెలంగాణ గవర్నమెంట్ గిఫ్ట్ కూడా ఇచ్చింది అనుకోండి. ఈ పరిస్థితుల్లో నన్ను కాపాడిని 2 బుక్స్ ఉన్నాయి. అంటే మీకు ఆ 2 చెప్తే మీకు ఏమన్నా యూస్ అవుతుందేమో చెప్తున్నానండి, ఏదో మార్గనిర్దేశం కోసం చెప్పట్లేదండి. నేను సిఆర్పిసి, ఐపీసీ 2 నిమిషాల్లో ముగించేస్తే మిమ్మల్ని ఎవరిని ఎక్కువ ఇబ్బంది పెట్టను. నేను నా మీద పెట్టిన కేసులు సరిపోక నేను ఈ ఉద్యమంలో పాల్గొంటున్నానని నన్ను కంట్రోల్ చేయడం కోసం 2వ తరగతి చదువుతున్న నా కుమార్తెను ఒక పెద్ద కార్పొరేట్ స్కూల్లో 2nd క్లాస్లోనే డిటైన్ చేశారండి. అయ్యా ఇలా పలానా చట్టం ఉంది, ఈ ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారంగా ఈ సెక్షన్ 16 ప్రకారంగా నా కుమార్తెను నిర్బంధించడం కానీ, అంటే సేమ్ క్లాస్లో, లేదా బహిష్కరించడం కానీ ఆ స్కూల్కి హక్కు లేదండి అని చెప్పేసి నేను డిఈఓకి చెప్తే, లేదండి మీరు తెలంగాణకు వ్యతిరేకంగా చేస్తున్నారు కదా, గవర్నమెంటే మీకు వ్యతిరేకంగా ఉంది, మీరు గవర్నర్ మీద కేసులు పెడతారా? మీరు గవర్నర్ ఎంత పెద్ద వ్యక్తి అండి, అతను అడ్వైజర్ మీద కేసులు పెడతారా మీరు? అయ్యా మేము పెట్టేవండి, మా వాళ్ళు రక్తాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కేసులు పెట్టట్లేదు. సెక్షన్ 8 ప్రకారంగా ఆ డ్యూటీ గవర్నర్ లా అండ్ ఆర్డర్లో ఇచ్చారు. ఆ సెక్షన్ 8(4) ఆఫ్ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో 2 అడ్వైజర్స్ ఒక్కొక్కళ్ళు 2 లక్షల రూపాయలు శాలరీ తీసుకుంటున్నారు, వాళ్ళు అడ్వైజర్స్ ఇద్దరును. కాబట్టి తీసుకెళ్తాం మా విధి, మేము తీసుకెళ్ళిన వాళ్ళు ఏం చేయలేదు కాబట్టి వాళ్ళ మీద మేము కేసు పెట్టామండి. మేము వాళ్ళు కూడా దోషులుగా ఉన్నారని చెప్పేసి అంటే, లేదండి మీరు ఏమన్నా సరే తెలంగాణకి సరెండర్ అయితే తప్ప కాదనే పరిస్థితిలో హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగిందండి. WGP నెంబర్ 17259/2015. సో దాంట్లో నా కుమార్తె తరపున నేను వాదించుకోవడం జరిగితే అప్పుడు జడ్జి అండి సంజయ్ కుమార్ రెడ్డి గారు, ఆయన 9వ నెంబర్ కోర్టులో, మిస్టర్ వీర్రాఘవరెడ్డి, ఐ నో వాట్ యూ ఫైల్డ్ కేస్ అగైనెస్ట్ ద గవర్నర్ అండ్ అడ్వైజర్స్ అని ఆయన కూడా ఓపెన్ కోర్టులో నన్ను మందలించడం జరిగి, సో కాబట్టి నీ కుమార్తెను వాళ్ళు డిటైన్ చేశారు కాబట్టి వచ్చే సంవత్సరం రీటెస్ట్ పెట్టి నీ కుమార్తెను ప్రమోట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఒక తీర్పు హైకోర్టు జారీ చేసిందని. నేను మళ్ళీ దాని మీద అప్పీల్ చేశాను. అయ్యా బ్రిటిష్ గవర్నమెంట్ 1943లో టిఎల్ఎన్ రెడ్డి గారు, తేతలి లక్ష్మీనారాయణ రెడ్డి గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిపోతే, అంటే ఇప్పుడు ఆయన హైకోర్టు జడ్జి చేసి రిటైర్ అయ్యేది వేరే విషయం అనుకోండి, బ్రిటిష్ గవర్నమెంట్లోనే సేమ్ అకాడమిక్ ఇయర్లో సప్లిమెంటరీ పెట్టి పాస్ చేశారండి. ఇప్పుడు మనకు యాక్ట్ వచ్చింది, మన గవర్నమెంట్ వచ్చింది, అలా ఫెయిల్ చేయొద్దు 2వ తరగతి అని చెప్పి అంటున్నారు. కానీ కింద జడ్జి గారు ఇచ్చిన ఆర్డర్ వచ్చే సంవత్సరం ప్రమోట్ చేయమని చెప్తుందండి. అంటే ఒక 1 ఇయర్ నా కుమార్తె ఇంట్లో కూర్చోవాలని అని చెప్పి రిట్ అప్పీల్ చేశాను నేను. వచ్చే సంవత్సరం ప్రమోట్ అంటే 2nd క్లాస్ ఆల్రెడీ పోయిన సంవత్సరం చదివింది నా కూతురు, ఈ సంవత్సరం ఇంట్లో కూర్చుని వచ్చే సంవత్సరం 3rd క్లాస్కి వెళ్ళాలి, ఇది వాళ్ళ ఆర్డర్ అండి. ఆ రిట్ అప్పీల్లో దిలీప్ బాబాసాహెబ్ భోస్లే, అప్పటి సీజే, ఎస్వి భట్, వీళ్ళిద్దరూ ఇంకో ఆర్డర్ పాస్ చేశారు. కింద జడ్జి గారు ఇచ్చిన తీర్పు మీకు వ్యతిరేకంగా లేదు అని డిస్మిస్ చేశారండి. ఆ తర్వాత అప్పటికే నా మీద కొన్ని 100 కేసులు ఉన్నాయి. టీఆర్ఎస్ భవన్ మీద కె వీరరాఘవరెడ్డి అనుచరులతో దాడి చేసేయడానికి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు. సరే కొత్తది ఇంకోటి అవుతుంది, పోయిందేముందని ఈ 3 జడ్జీలకి షోకాజ్ నోటీసులు పంపించానండి నా నేమ్తో. అయ్యా మీరు సెక్షన్ 21 ఐపీసీలో పబ్లిక్ సర్వెంట్స్గా ఉన్నారు, మీరు ఇచ్చిన తీర్పు లాకు విరుద్ధం, అంటే పార్లమెంటు చేసిన చట్టానికి విరుద్ధంగా మీరు తీర్పు ఇచ్చారు కాబట్టి మీ మీద నేను 219 ఐపీసీ ప్రకారంగా కేసు పెడతాను. మీరు పబ్లిక్ సర్వెంట్స్ కాబట్టి మీ మీద కేసు పెట్టాలంటే 197 సిఆర్పిసిలో నేను ప్రీవియస్ శాంక్షన్ తీసుకోవాలి కాబట్టి మీ మీద నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అప్లికేషన్ ఎందుకు పెట్టకూడదో నాకు మీరు సమాధానం చెప్పండి. నేను షోకాజ్ నోటీస్ పంపించాం 3 జడ్జిలకి, వాళ్ళు రిప్లై ఇవ్వలేదండి. తర్వాత రిమైండర్ నోటీస్ పంపించాము మేము. తర్వాత కాలంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 197 సిఆర్పిసిలో అప్లికేషన్ పెట్టాము. నాకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పంపించిన దాని ప్రకారంగా అనుమతి వచ్చినట్టే అని భావించి ఆయన మీద చార్మినార్ పోలీస్ స్టేషన్లో 3 జడ్జి మీద కేసు రిజిస్టర్ చేయండి, వీళ్ళు ఈ రకమైన చట్ట వ్యతిరేకమైన తీర్పు ఇచ్చారు, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్ అని, వీళ్ళు మా బాసులు కాదు, వీళ్ళు మాకు సర్వెంట్స్, వీళ్ళు మేము పబ్లిక్ మేము కాబట్టి వీళ్ళు ఏం అతిథులు కాదు చట్టానికి, వీళ్ళని తీసుకొచ్చి లోపల వేయండి అని చెప్పేసి చార్మినార్ పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, జనరల్గానే మీ మీద కేసు పెడితే వెంటనే రిజిస్టర్ చేస్తారండి ఆయనకి ఫోన్ వచ్చినట్టుగాను. ఇప్పుడు 3 అక్యూజ్డ్లు 3 జడ్జిలు కాదండి, ఎలా కేసు రిజిస్టర్ చేయాలి, ఏం చేయాలి గారు అర్థం కాని పరిస్థితిలో ఇన్స్పెక్టర్ ఉన్నారు. తర్వాత ఆర్టికల్ 226లో
అదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిట్ వేసామండి. అయ్యా ఐ ఫైల్డ్ ఏ కంప్లైంట్ అగైన్ అది నేను పార్టీని పర్సన్గా ఎంతమంది అడ్వకేట్స్ని అడిగినా కూడా ఈ కేసు ఫైల్ చేయడానికి వాళ్ళు ఎవరు సుముఖంగా లేరు, వాళ్ళ లైఫ్ రిస్క్లో పెట్టడానికి నాకు ఇష్టం లేదు. ఇది విచారణకు వచ్చినప్పుడు అండి, నవంబర్ 2వ తారీఖుని విచారణకు వచ్చినప్పుడు గంట సేపు ఆర్గ్యుమెంటెడ్. అప్పుడు సీజే ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు, రమేష్ రంగనాథన్ గారు అని చెప్పేసి. వీరరాఘవరెడ్డి గారు మీరు జడ్జెస్ మీద కేసు పెట్టారండి, సబబేనా? అయ్యా నేను పెట్టింది జడ్జెస్ మీద కాదండి, నేను పెట్టింది పబ్లిక్ సర్వెంట్స్ పైన. నేను తప్పు చేస్తే నాకు ఎలా అయితే ఐపీసీలో ఇమ్యూనిటీ లేదో, వాడు తప్పుడు తీర్పిస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ లేదు. నేను ఇచ్చిన ఫిర్యాదు కానీ తప్పుడు ఫిర్యాదు అయితే 203 ఐపీసీ ప్రకారంగా నన్ను ఇప్పుడే లోపల వేయండి, కానీ ఫస్ట్ విచారించండి నేను తప్పుడు ఫిర్యాదు ఇచ్చానా లేదా అనేది. వాళ్ళకి ఇమ్యూనిటీ ఎప్పుడు ఉంటుందండి? 77 ఐపీసీ ప్రకారంగా గుడ్ ఫెయిత్లో కానీ వాళ్ళు ఆదేశాలు జారీ చేస్తే వాళ్ళ మీద నేను కేసు పెట్టొద్దు అని చెప్పేసి ఈ 77 ఐపీసీ చెప్తుంది. గుడ్ ఫెయిత్ అంటే ఏమిటనేది 52 ఐపీసీ చెప్తుంది. నథింగ్ ఈజ్ సెట్ టు బి డన్ ఆర్ బిలీవ్డ్ విచ్ యాక్ట్స్ డన్ ఆర్ బిలీవ్డ్ ఇన్ గుడ్ ఫెయిత్ వితౌట్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కళ్ళు మూసుకుని ఆర్డర్స్ పాస్ చేసేస్తే వాళ్ళకి ఎలాంటి ఇమ్యూనిటీ లేదని చెప్పేసి అది చెప్తుందని చెప్పేసి మేము చేయడం జరిగిందండి. ఆ తర్వాత కాలంలో దాన్ని డిస్మిస్ చేసి మేము సుప్రీంకోర్టులో రిట్ వేసుకున్నాము. ఇప్పటికీ అది కొనసాగుతుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే న్యాయ వ్యవస్థ బురద పట్టిపోయిందని చెప్పేసి ఇందాక మన జయప్రకాష్ నారాయణ గారు కానీ లేకపోతే కొంతమంది పెద్దలు మన రామూర్తి గారు, తర్వాత చలసాని గారు కొంతమంది చెప్పడం జరిగిందండి. అయ్యా మీ మీద ఎవరైనా తప్పుడు కేసులు పెడితే, ఒక తప్పుడు కంప్లైంట్ మీ మీద ఇచ్చిన నేరం 193 ఐపీసీ ప్రకారంగా నేరం, ఆ విషయం ఆ లోకల్ మ్యాజిస్ట్రేట్కి తెలియజేయండి. 340 సిఆర్పిసి ప్రకారంగా ఆ జడ్జి సుమోటోగా కేసు పెట్టాలి. ఆ జడ్జి కానీ కేసు పెట్టకపోతే ఆ జడ్జి గారి మీద 217 ఐపీసీ ప్రకారంగా మళ్ళీ మనం కేసు పెట్టవచ్చు మనం. ఎందుకంటే తప్పు చేసిన వ్యక్తిని చట్టాన్ని నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు. సో కాబట్టి ఈరోజు ఈ మన వివేక్ బాబు గారి ద్వారా స్వచ్ఛ పాలిటిక్స్ 123 స్వచ్ఛ పాలిటిక్స్ నేను ఈరోజు రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన చక్కగా ఇంతమంది కలవడానికి ఒక వేదిక క్రియేట్ చేశారు, చక్కగా భోజనం పెట్టారు. అన్నదాత సుఖీభవ, ఆయన కుటుంబం బాగుండాలి. ఈరోజు మీరందరూ ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు, ఈరోజు మీరందరూ బాగుండాలి. ఒకటండి, మనల్ని మనమే రక్షించుకోవడానికి ఒక్కసారి సిఆర్పిసి ఐపీసీ మీరు చదవండి. ఇన్ని కేసులు నా మీద పెట్టినా ఇప్పటికీ నన్ను ఎక్కడా దేంట్లోనూ అరెస్ట్ చేయలేదండి. అరెస్ట్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రతిదీ కాగ్నైజబుల్ నాన్ కాగ్నైజబుల్ ఏం అఫెన్స్ అయితే వాళ్ళు పెట్టారో అవి ఆ ఫ్రేమ్లో కూర్చోబెట్టి నాలెడ్జ్ వాళ్ళకి లేకపోవటం అండి. తర్వాత ఒక జస్టిస్ కన్నని విమర్శించాడు ఎవరు జడ్జిస్ అని చెప్పేసి ఆయన మీద చేశారండి. నేను సుప్రీంకోర్టులో వాదించా, ద జ్యుడిషియల్ రెస్పాండెంట్స్ నాట్ హ్యావ్ అన్బ్రైడిల్డ్ పవర్ టు డిరోగేట్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ ద యాక్ట్స్. మీకు జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ 197 సిఆర్పిసి 77 ఐపీసీ ఏమున్నప్పటికీ కూడా మీకు రాజ్యాంగాన్ని కానీ యాక్ట్స్ని కానీ ధిక్కరించే అధికారం లేదు అని చెప్పి సుప్రీంకోర్టులోనే 2వ బెంచ్లో వాదించడం జరిగిందండి. ఏదైనా నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. దయచేసి పూర్తిగా ఐపీసీ సిఆర్పిసి ఒక్కసారి చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. సామాజిక మాధ్యమంలో నాకంటే చాలా స్పీడ్గా మీరు అందరూ ముందున్నారు. అంతకు మించి ఏదన్నా మీకు అవసరం వస్తే నా నెంబర్ 7660092451 కె వీర రాఘవరెడ్డి. మీ మీద 7660092451 మీ మీద తప్పుడు కేసులు బనాయిస్తే వాళ్ళ తాట తీస్తా, నేనే తీస్తా, వాళ్ళ జడ్జిలైనా సరే. చిత్తశుద్ధితో ధైర్యంతో ముందుకు సాగే 100 మంది ఉంటే సమాజాన్ని మార్చొచ్చు. ఈ సమాజాన్ని మార్చేది మనమే, మార్చగలిగేది మనమే. ఆ సందేహం మాత్రం దయచేసి ఎవ్వరూ పెట్టుకోవద్దండి. ఈ ఉద్యమం ప్రారంభిస్తున్నప్పుడు కానీ ఈ సంస్థ ప్రారంభిస్తున్నప్పుడు కానీ అనేక మంది చాలా రకాలుగా వెనుకంజ వేయించడానికి ప్రయత్నించారు. ఏంటండి ఎందుకు ఏటికి ఎదురెత్తున్నారు? సమాజం మారుతుందా? రాజకీయాలు మారుతాయా? రాజకీయ వ్యవస్థ మారుతుందా? డబ్బులు లేకుండా ఎలక్షన్లు జరుగుతాయా? డబ్బులు లేకుండా జనం ఓట్లేస్తారా? ఒకవేళ డబ్బులు లేకుండా జనం ఓట్లేసినా కూడా రాజకీయ నాయకులు అవినీతిని ఆపేస్తారా? ఎందుకు ఇవి పనికిమాలిన పనులు? ఎందుకు ఈ ఆలోచనలు చేస్తున్నారు? మీరు చాలా పిచ్చి పని చేస్తున్నారండి అని చాలామంది డిస్కరేజ్ చేశారు. నేను అందరికీ చిరునవ్వుతో ఒకే సమాధానం చెప్పాను, లేదండి మీరే చాలా అపోహలో ఉన్నారు.
మనం మార్చొచ్చు సమాజాన్ని. ఎందుకంటే సమాజం మారాలి అని మనం వేదికల మీద చెప్పుకుంటున్నాం, మేధావులందరూ కూర్చొని, లేకపోతే విద్యావంతులందరూ కూర్చొని, లేకపోతే ఫేస్బుక్లో, వాట్సాప్లో చర్చలు, కామెంట్లు పెట్టుకుంటున్నాం. కానీ ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మారు, నువ్వు చేస్తుంది తప్పు, నీ తప్పు వల్ల నువ్వు నాశనం అవుతున్నావు, నీ కుటుంబం నాశనం అవుతుంది, ఈ వ్యవస్థ నాశనం అవుతుంది, ఈ సమాజం నాశనం అవుతుంది అని ఎవరు చెప్తున్నారు? ఎవరు చెప్పట్లా. అందుకే ఏమన్నా ఆ బాధ్యతని మనం తీసుకుందాం. చెప్పకపోతే ఎవరు మారరు. చెప్పాలి, నువ్వు తప్పు చేస్తున్నావు చెప్పాలి. మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో ఎలా పెంచుతాం? గాలికి వదిలేస్తున్నావా? అరే నువ్వు ఎలాగైనా చెడుదలు తిరుగురా, ఏమైనా చేసుకో, అర్ధరాత్రి పూట ఇంటికి రా, నేను నిన్ను పట్టించుకోమని వదిలేస్తావా? వదిలేసి చూడండి. ఇట్లాగే రాజకీయ వ్యవస్థ ఎలా భ్రష్టు పట్టిపోయిందో మన పిల్లలు కూడా అలాగే భ్రష్టు పట్టిపోతారు. రాజకీయం ఎందుకు భ్రష్టు పట్టింది? సమాజం ఎందుకు భ్రష్టు పట్టింది? మనం వదిలేసాం, గాలికి వదిలేసాం. ఈ సమాజంలో మనం బతుకుతున్నా, ఈ సమాజంలో మనం సభ్యులమైనా, ఈ సమాజం మనది కాదు అనే ఒక అపోహలో సమాజం ఎటుపోయిపోతే మనకెందుకులే, మన కుటుంబం మనం నడిస్తే చాలు, మన కడుపు మనకు నిండితే చాలు, అది కరెక్ట్ కాదు. ఆ భావనని తుడిచిపెట్టేలాగా మన సైనికులు వాడవాడలా తిరగాలి, ప్రచారం చేయాలి, ప్రజల్లో చైతన్యం కలిగించాలి. నువ్వు చేస్తుంది తప్పు. ఒక 500 రూపాయల నోటికి ఓట్లు నమ్ముకుంటున్నావే, కానీ నువ్వు ఎన్ని లక్షల రూపాయలు నష్టపోతున్నావో నీకు తెలుసా అని ఓటర్ని మనం ప్రశ్నించాలి, అతను ఎడ్యుకేట్ చేయాలి. నువ్వు తీసుకుంటుంది రోజుకు 27 పైసలు. 5 సంవత్సరాలకు ఒకసారి 500 రూపాయలు ఓటుకి తీసుకుంటే రోజుకు 27 పైసలు లెక్క పడుతుంది. మనం బిచ్చగాడికి కూడా ఇవాళ రూపాయి కన్నా తక్కువ వేస్తే తీసుకోడు కదా, పావలాది రూపాయలు కూడా చెల్లట్లేదు కదా. మరెందుకు మనం బిచ్చగాళ్ళ కన్నా హీనంగా మారిపోతున్నాం? అంటే ఒకేసారి 500 రూపాయల నోటు కనపడగానే మన కళ్ళకు పొరలు కమ్మేస్తున్నాయి, మనం కూడా అవినీతి బరుపులు అయిపోతున్నాం. ఆ దుర్వ్యవస్థ నుంచి మనం ప్రజల్ని కాపాడాలి, ఖచ్చితంగా మనం ఎడ్యుకేట్ చేయాలి. మనకి ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన కనీస బాధ్యత ఏ ప్రభుత్వానికైనా ఉంది. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? విద్య పైన కానీ వైద్యం పైన కానీ పూర్తిగా మనం ప్రైవేటు వ్యవస్థల మీదే ఆధారపడుతున్నాం. నర్సరీ దగ్గర నుండి ఎల్కేజీ దగ్గర నుండి పిల్లలకి వేల రూపాయలు ఫీజులు కట్టి ప్రైవేట్ స్కూళ్ళలో చేర్పిస్తున్నాం. జబ్బు వస్తే గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయిస్తున్నాం, వాడిచ్చే నాసిరకం మందులు తీసుకుంటున్నాం, అక్కడే దోపిడీకి గురవుతున్నాం. ఇంకొంచెం పెద్ద జబ్బు వస్తే పట్టణానికి వెళ్తున్నాం. పట్టణానికి ఆ ఎంబీబీఎస్ డాక్టరు 30 రూపాయలతో జనరిక్ మెడిసిన్తో తగ్గే మందులకి వాడు 600 రూపాయల మెడిసిన్స్ రాస్తాడు. వాడి మెడికల్ షాప్లోనే తీసుకోవాలా, అయినా తీసుకుంటాం. ఎందుకంటే మనకి ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేదు కనుకే. ప్రభుత్వ వైద్యం కనుక ఖచ్చితంగా అందుబాటులో ఉండి ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మనం క్షేమంగా తిరిగి వస్తాం, మన జబ్బు ఖచ్చితంగా నయమవుతుంది అన్న ధీమా మనకుంటే మనం ఎందుకు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తాం? ఇందాక జయప్రకాష్ నారాయణ గారు కూడా చెప్పారు, ప్రభుత్వ పాఠశాలను ఎందుకు మూసివేయవలసి వస్తుంది అని. దీని మీద కూడా సమగ్రమైన చర్చ జరగాలి. ఎందుకు ప్రభుత్వ విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టి నాశనం అయిపోయింది? ఎందుకు మనం పిల్లల్ని సర్కారీ బడులకు పంపించలేకపోతున్నాం? ఎందుకంటే అక్కడ సౌకర్యాలు లేవనే కదా. బిఏ బీఈడి, ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్ ఉన్న పంతుళ్ళు మనకు సర్కారీ స్కూళ్ళల్లో మాస్టర్లు. అదే మీరు ప్రైవేట్ స్కూళ్ళల్లో చూడండి, చిన్న చిన్న టౌన్లలో కానీ గ్రామాల్లో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఇంటర్మీడియట్ ఫెయిల్ క్యాండిడేట్స్, డిగ్రీ డిస్కంటిన్యూ, ఒక్కొక్కసారి 10th క్లాస్ చదివిన విద్యార్థులు కూడా అక్కడ ఉపాధ్యాయులుగా అవతారం ఎత్తి ఒక్కొక్కరికి ఏబిసిడీలు కూడా కరెక్ట్గా సెంటెన్స్ ఫార్మేషన్ కూడా తెలియదు. వాళ్ళు మన పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటారు. కానీ మనం ప్రైవేటు విద్య మీదే మోజు చూపిస్తున్నాం. దీంట్లో మన తప్పు ఎంత ఉందో ప్రభుత్వం తప్పు కూడా అంతే ఉంది. ఎందుకంటే విద్యా వ్యవస్థని వైద్య వ్యవస్థని నిర్వీర్యం చేసి పూర్తిగా ఆ 2 వ్యవస్థలపై ప్రైవేటు వ్యవస్థపైనే ఆధారపడే దుస్థితిని ఈ ప్రభుత్వాలు కల్పించాయి. కాబట్టి మనకి దైనందిక జీవితంలో విద్యకి వైద్యకి సగటున ఎంత ఖర్చు అవుతుంది? ఒక ఏడాది పొడవునా మనం మన కుటుంబంలో విద్యకి ఎంత అవుతుంది, వైద్యానికి ఎంత అవుతుంది అని ప్రతి ఒక్కరూ లెక్కేసుకోండి. మన సంపాదనలో అబవ్ 50%, 50% పైగా మనం విద్యకి వైద్యానికి ఖర్చు పెడుతున్నాం. అదే ప్రభుత్వాలు ఉచిత విద్య వైద్యం మనకి కల్పిస్తే ఆ 50% మనకు మిగులే కదా, కుటుంబాలు బాగుపడతాయి కదా, ఊళ్ళు బాగుపడతాయి కదా, సమాజం బాగుపడుతుంది కదా. కానీ ప్రభుత్వాలు పట్టించుకోవు. ఏం చేస్తావు? ఒక రేషన్ కార్డులు అంటారు, రేషన్ కార్డుల్లో లేకపోతే ఫలానా కానుకలు అంటారు, చిన్న చిన్న పథకాలు పెడతారు.
ఆడపిల్లలకి సైకిళ్ళు అంటారు, గర్భిణీ స్త్రీలకి కోడిగుడ్లు అంటారు. ఇలాంటి చిన్న చిన్న ఆకర్షణ పథకాలకి లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. ఒక్కొక్క తలసరి ఒక్కొక్క మనిషికి ప్రభుత్వం పనికిమాలిన పథకం మీద ₹1 ఖర్చు చేసింది అనుకోండి, 120 కోట్లు. ₹1 ప్రభుత్వం వేస్ట్ చేసినా కూడా మన దేశ జనాభా 120 కోట్లు. అంటే 120 కోట్లు వేస్ట్ అవుతుంది ₹1 ఖర్చు చేస్తే. కానీ ఎన్ని లక్షలు అనవసరమైన పథకాల మీద ఖర్చు పెడుతున్నారు, ఎన్ని లక్షల కోట్లు వృధాగా గాలికి పోతున్నాయి. వీటిలో లబ్ధిదారులకు చేరేది ఒక 30% అయితే మిగతా మొత్తం రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, బ్రోకర్లు, దళారీ వ్యవస్థ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ మారాలంటే స్వచ్ఛమైన ప్రభుత్వాలు ఉండాలి. అంటే ప్రజలకు ఏ సమస్య, ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు, వాళ్ళకు కావాల్సిన మినిమం నీడ్స్ ఏమిటి అని ఆలోచించే ప్రభుత్వాలు కావాలి. కానీ ఇవాళ ఆలోచించే ప్రభుత్వాలు లేవు. ఎందుకు ఆలోచించట్లేదు? అసలు వాళ్ళకి ఆలోచించే తీరిక మనం ఇస్తున్నావా? వాడు అధికారంలో వచ్చిన దగ్గర నుండి వాడికి ప్రతిరోజు టెన్షను. ఈ ఎమ్మెల్యే ఎటుపోతాడో, ఆ ఎమ్మెల్యే ఎటుపోతాడో, ఆ పక్క పార్టీ వాడి ఎమ్మెల్యేని ఎట్ట కొనుక్కోవాలా, మన పార్టీలోకి ఎట్లా చేర్చుకోవాలా, వచ్చే ఎలక్షన్ కల్లా ఒక ఇన్ని వేల కోట్ల రూపాయల ఫండ్ ఎలా సంపాదించాలా, ఇప్పుడు గత ఎలక్షన్లో ఖర్చు పెట్టిన దానికి మనం వడ్డీల రూపంలో ఎంత సంపాదించుకోవాలా, వాడికి నిరంతర ప్రక్రియ ఇదే. ఆ టైమే సరిపోవట్లా. ఇంకా మన గురించి, మన సమస్యల గురించి, మన సమాజం బాగు గురించి ఏం ఆలోచిస్తాడు? దీనికి కారణం ఎన్నికల వ్యవస్థ పూర్తిగా ధన ప్రభావంతో నిండి ఉండటం. ఈరోజు కార్పొరేట్ ఎన్నికల వ్యవస్థ ఇది. కేవలం కార్పొరేట్ వ్యక్తులు మాత్రమే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా నిలబడే అవకాశం ఉంది. ఒక సామాన్యుడికి, ఒక విద్యావంతుడికి, ఒక విద్యార్థికి, ఒక చదువుకున్న మేధావికి, సమాజ సేవ చేయాలనుకునే ఒక స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకుడికి ఎలక్షన్లో పోటీ చేసే అవకాశం ఉందా? పోటీ చేస్తే మనమే వెరి వాళ్ళలో చూస్తాం. ఒక మల్లులు సురేషో, ఇంకో అనగాని రాంప్రసాదో పోటీ చేశారనుకోండి, ఏం పని పాట లేకుండా వీళ్ళకి ఎందుకు ఎలక్షన్లో, వీళ్ళకి వస్తాయి 4 ఓట్లు వస్తాయా? అదే టీడీపీ, వైసీపీయో, కాంగ్రెస్, బీజేపీ అయితే 4 ఓట్లు వస్తాయి, పోటీ ఉంటుంది, వాళ్ళే మెయిన్ క్యాండిడేట్లు. ఈయనకి ఇంత దమ్ముంటే పోయి వైసీపీ, టీడీపీ దగ్గర తీసుకోవాలి, కానీ ఎంత బాగా ఇండిపెండెంట్ పోటీ చేస్తున్నాడే అని ఎటకారంగా మాట్లాడుకుంటాం. అంటే ఏంటి? మన మనసులు అలా చెడిపోయినాయి. మన మనసులు ఏదో ఒక పార్టీ వైపు మనకు తెలియకుండానే కుల ప్రభావం కానివ్వండి, మత ప్రభావం కానివ్వండి, లేకపోతే ఆ పార్టీని నడుపుతున్న నాయకుడి మీద పట్ల మనకున్న ప్రేమ కావచ్చు, అభిమానం కావచ్చు, వాత్సల్యం కావచ్చు, మనల్ని అడిక్ట్ చేస్తున్నాయి. మనల్ని అడిక్ట్ చేసి మన మనసును తప్పుదారి పట్టేస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం ఆ పార్టీల వల్ల చిక్కుంటున్నాం. కేవలం ఫలానా 1, 2 ఈ పార్టీలే అధికారంలోకి రావాలి, ఇతను వస్తే ఇతను, లేకపోతే అతను, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు రావాలి అని మనం మానసికంగా సిద్ధపడి ఉన్నాం. మనం ఆ మానసికంగా ఆ రుగ్మత నుంచి మనం ఖచ్చితంగా బయటపడాలి. అధికారంలోకి ఎవడు వస్తాడో ఎవడు రాడు మనకు అనవసరం అండి. మనం ఎవరికి ఓటేస్తున్నాం? మనం నిజాయితీపరుడికి ఓటేస్తున్నావా లేదా? మనం ఒక మంచి వ్యక్తికి ఓటేస్తున్నావా లేదా? మనం ఒక విద్యావంతుడికి ఓటేస్తున్నావా లేదా? అతను మన సమస్యల పట్ల ఆలోచించే చిత్తశుద్ధి ఉందా లేదా? అతను మనలో తిరిగిన వాడు కాదా లేదా? అతను మన నలుగురిలో తిరిగి మన సమస్యలు పరిష్కరించే సత్తా, పరిష్కరించే చిత్తశుద్ధి అతనికి ఉన్నాయా లేదా? ఇవి అతను మనకు కావాల్సిన క్వాలిటీస్. కానీ దురదృష్టవశాత్తు ప్రజలు కులం చూస్తున్నారు, మతం చూస్తున్నారు, డబ్బు చూస్తున్నారు, ప్రలోభాలు కలిగి ఓట్లేస్తున్నారు. మన 1, 2, 3 స్వచ్ఛ పాలిటిక్స్ ఆవిర్భావ లక్ష్యం ప్రజల్ని చైతన్యవంతం చేయడం. ప్రజల్ని ఇంటింటికి వెళ్ళి వాళ్ళని కలుసుకొని సదస్సుల ద్వారా కానివ్వండి, ప్రచారాల ద్వారా కానివ్వండి, మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఛానల్స్ ద్వారా కానివ్వండి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. మీరేం కోల్పోతున్నారో వాళ్ళకి తెలియచెప్పాలి. 1కి 10 సార్లు చెప్తే వినని మూర్ఖులు కాదు మన ప్రజలు. ఖచ్చితంగా వింటారు. కానీ ఇప్పటిదాకా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు. ఆ బాధ్యతను మనం తీసుకుందాం. ఆ బాధ్యతను మనం తీసుకుని ఈ సమాజ కళ్యాణానికి నడుం బిగిద్దాం. రండి, కథలు రండి, మనమందరం కలిసి ముందుకు సాగుతాం. ఒక స్వచ్ఛ సమాజాన్ని నిర్మిద్దాం. అది అసాధ్యమైన పని కాదు మిత్రమా, సాధ్యమయ్యే పనే. మన లక్ష్యం ఎంతో దూరంలో లేదు. అందుకే 1, 2, 3 అంటూ ఈ పరుగు ప్రారంభించాం. ఈ పరుగుకి అలుపు లేదు, ఈ పరుగుకి విరామం లేదు. మన లక్ష్యం ఒక్కటే, అవినీతి రాజకీయ వ్యవస్థని అంతం చేయాలి. ఒక స్వచ్ఛమైన రాజకీయ వ్యవస్థ నిర్మాణం కావాలి. ప్రజలు విశాల హృదయంతో ఆలోచించి, వాళ్ళ మేధస్సుతో ఆలోచించి అర్హుడైన అభ్యర్థికి ఓటేసేలాగా మనం ప్రజల్ని తీర్చిదిద్దాలి. జై స్వచ్ఛ పాలిటిక్స్.